నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. మీరు విజయవాడకి దగ్గరలో లేదనుకుంటే మంగళగిరికి దగ్గరలో ఏదైనా పీస్ఫుల్ లొకేషన్లో ప్రాపర్టీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేక హౌస్ అనేది రెడీగా ఒక పీస్ఫుల్ లొకేషన్లో నిర్మించుకోవాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం మీరు చూడండి. పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి రామచంద్రాపురం అండి. ఈ రామచంద్రాపురం అనేది మనకి విజయవాడ కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి జస్ట్ 10 కిలోమీటర్లు, అలాగే మంగళగిరి వచ్చేసి 11 నుండి 12 కిలోమీటర్లు, అలాగే తెనాలి వచ్చేసి 21 కిలోమీటర్ డిస్టెన్స్. ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ అయితే ఉందండి. ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ప్రజెంట్ నేను ఏదైతే నుంచున్నానో ఇదేనండి. యాక్చువల్గా మనకి సిటీకి దగ్గరలో ఇలాంటి వెంచర్లు అన్నది వేయడం జరుగుతుందండి. కానీ మనకి విజయవాడ అండ్ మంగళగిరికి దగ్గరలో ఈ విలేజ్లో ప్రీవియస్గా ఈ వెంచర్ని అయితే ఇక్కడ వేయడం జరిగిందండి. ప్రజెంట్ ఈ వెంచర్లో మనకి 7 ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఫర్ సేల్కి. ఈస్ట్ ఫేసింగ్ ఒక ప్లాటు, అలాగే వెస్ట్ ఫేసింగ్లో వచ్చేసి 6 ప్లాట్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఫర్ సేల్కి ఉన్న ఈ 7 ప్లాట్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ప్లాట్ వచ్చేసి మనకి 220 గజాలండి. దీని యొక్క డైమెన్షన్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 30 అడుగులు, అలాగే లోతు వచ్చేసి 70 అడుగులుగా ఉందండి ఈ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాటు. అలాగే వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్స్ కనుక మనం ఒకసారి డైమెన్షన్స్ పరిశీలిస్తే 120 గజాల్లో ఉన్న ప్లాట్స్ మనకి 4 అవైలబిలిటీ ఉన్నాయండి. దీని యొక్క డైమెన్షన్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే రోడ్డు ఫేసింగ్ 27 అడుగులు, అలాగే లోతు వచ్చేసి మనకి 40 అడుగులుగా ఉందండి. ఇంకా అలాగే మిగతా 2 ప్లాట్స్ కనుక మనం వెస్ట్ ఫేసింగ్ కనుక చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 30 అడుగులు, అలాగే లోతు వచ్చేసి 40 అడుగులుగా ఉందండి. దీని యొక్క ప్లాట్ విస్తీర్ణం వచ్చేసి 133 గజాలండి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 7,500 చెప్తున్నారండి. స్లైట్గా నెగోసియేషన్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఈ లొకేషన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, మీకు ఈ కనపడుతున్న ఈ హౌసెస్ ఇవన్నీ వచ్చేసి రామచంద్రాపురం గ్రామం అండి. ఈ ఇళ్లను ఆనుకొనే ప్రజెంట్ మనకి ఈ వెంచర్ అయితే వేశారండి. మీరు అది కూడా గమనించగలరు. అండ్ ఈ లొకేషన్ కూడా మనకి మంగళగిరి మున్సిపాలిటీ కిందకు వస్తుందండి. మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మనకి విజయవాడకి దగ్గరలో అండ్ మంగళగిరికి దగ్గరలో ఇలాంటి పీస్ఫుల్ వాతావరణంలో మంచి ఫామ్ హౌస్ లాంటిది నిర్మించుకోవాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నా, లేదు అనుకుంటే హౌస్ అన్నది ఇలాగా ఇళ్ళకి మధ్యలో మనకి ఆనుకొని ఉండడం వల్ల రెడీగా హౌస్ అన్నది కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా సిటీకి దగ్గరలో మనకి 2 సిటీస్ మంగళగిరి ఇటు మనకి విజయవాడకి దగ్గరలో ఎవరైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా సరే మీకు ఈ లొకేషన్ అయితే చాలా అనువుగా ఉంటుంది. అండ్ మీరు కూడా ఈ లొకేషన్ పరిశీలించారు కదా, మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా ఇంట్రెస్టెడ్గా ఉన్నా మీరు మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరండి. అండ్ ఇక్కడైతే ప్రజెంట్ లిమిటెడ్గా ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ ఒక ప్లాటు, అలాగే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 6 ప్లాట్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.